ఈరోజు మనము సెట్ అనే చాప్టర్లోని రోస్టర్ ఫామ్ మరియు బిల్డర్ ఫామ్స్ అంటే ఏంటి, బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్స్కి ఎలా మార్చాలి అనే అంశం పైన టాపిక్ పైన ఈరోజు మన లెసన్ ఉంటుంది. కొన్ని కొన్ని సెట్ బిల్డర్ ఫామ్స్ని రోస్టర్ ఫామ్గా రాయడం ఎలాగో మనం తెలుసుకుందాం. ఇలాంటి ఈ సెట్ బిల్డర్ ఫామ్ను రోస్టర్ ఫామ్గా రాయడం వస్తే ఈ చాప్టర్ చాలా సులభం. అంతేగాని దీనిపైన బిల్డర్ ఫామ్ను రోస్టర్ ఫామ్లో రాయడం రాకపోతే ఈ చాప్టర్లోని సమస్యలను సాధించడం చాలా కష్టం. ఓకే, ఒక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు న్యాచురల్ నంబర్ని తీసుకున్నప్పుడు ఆ న్యాచురల్ నంబర్తో ఒక 5 ప్రశ్నలు తయారు చేయడం జరిగింది. ఆ ప్రశ్నలను రోస్టర్ ఫామ్లో అంటే ఎలిమెంట్స్ రూపంలో ఎలా రాస్తున్నామో మనం కొన్ని చూద్దాం. ఇక్కడ ఎక్స్ సచ్ దట్, ఈ డాట్ 2 డాట్స్ ఉంటే దీన్ని సచ్ దట్ అని చదవాలి. దీన్ని బిలాంగ్స్ టు అని చదవాలి. ఓకే, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ లెస్ దెన్ 6, ఎక్స్ ఈజ్ ఏ లెస్ దెన్ 6 అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ లెస్ దెన్ 6. ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ న్యాచురల్ నంబర్స్ 6 కంటే తక్కువ ఉన్నాయి అన్నట్టు. కాబట్టి ఆ సెట్ రాద్దాం. ఏ సెట్ ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ నంబర్స్. ఇందులో ఒక కామన్ ప్రాపర్టీ ఏమన్నాడు? 6 కంటే తక్కువ ఉన్న న్యాచురల్ నంబర్స్ స్టార్ట్ ఎక్కడి నుంచి అవుతున్నాయి? 1 2 3 4 5 వరకు ఉన్నాయి. 6 కంటే తక్కువ ఉన్నాయి. ఓకే, సెకండ్ వన్, న్యాచురల్ నంబర్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎక్స్ ఈజ్ ఏ లెస్ దెన్ 5, గ్రేటర్ దెన్ 5, లెస్ దెన్ 11. గ్రేటర్ దెన్ 5, లెస్ దెన్ 11 అంటే 5 కంటే ఎక్కువ, 11 కంటే తక్కువ ఉన్న న్యాచురల్ నంబర్స్. అబ్జర్వ్ చేయండి, 5 కంటే ఎక్కువ ఏమున్నాయి న్యాచురల్ నంబర్స్? 6 7 8 9 10. ఈ రకంగా రాయాలి ఎలిమెంట్స్ రూపంలో. అదే రకంగా ఇది పరిశీలించండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఈ ఎక్స్లన్నీ న్యాచురల్ నంబర్స్ ఎట్లుండాలి? 10 కానీ 10 కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఎక్స్ లెస్ దెన్ 10 అన్నప్పుడు ఇక్కడ 10 కంటే తక్కువ ఉండాలి అనేది ఈ యొక్క న్యాచురల్ నంబర్స్ ఎక్స్ అనేది దేని రిప్రజెంటేషన్ చేస్తుంది? న్యాచురల్ నంబర్స్ 10 కంటే తక్కువ ఉండాలి. 10 కానీ 10 కంటే తక్కువ ఉండాలని అది చూపడం జరిగింది. కాబట్టి ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 10 కానీ 10 కంటే తక్కువ అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఈ న్యాచురల్ నంబర్స్ ఎలా ఉండాలి? 10 కానీ 10 కంటే ఎక్కువ, 15 కానీ 15 కంటే తక్కువ. కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సింబల్ని చాలా జాగ్రత్తగా గమనించండి. కంటే న్యాచురల్ నంబర్స్ ఎక్కువ ఉన్నాయి, 15 కంటే తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇది ఏం చేస్తుంది? ఈ 2 యారోస్ ఇలా ఉంటే ఇవి ఎక్కువను చూపిస్తాయి. ఇది ఏ వైపు ఉంటే అది ఎక్కువ, ఇక్కడ ఈ వైపు ఉన్నదాన్ని తక్కువ. ఈ 2 యారోస్ ఏ వైపు ఉంటాయో అది ఎక్కువ నంబర్ అని చూపిస్తుంది. ఎక్కువ నంబర్ వైపే ఉండాలి. ఇప్పుడు 5 10 ఇట్లా చూపించినప్పుడు ఈ 10 పెద్దది కాబట్టి ఈ 2 యారోస్ 10 వైపు ఉండాలి. పెద్దది కాబట్టి 10 వైపు ఉండాలి. ఇదే చూడండి, 10 కానీ 10 కంటే ఎక్కువ, 15 కంటే తక్కువ. కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 10 కంటే ఎక్కువ 10 11 12 13 14 15 రావడం జరిగింది. ఇది చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్స్ ఆఫ్ 3. ఈ న్యాచురల్ నంబర్స్ అట
మళ్ళీ ఇంకో కండిషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ మల్టిపుల్స్ ఆఫ్ 3. మల్టిపుల్స్ అంటే ఏంటి? 3 టేబుల్లో ఉన్న 3 టేబుల్ 3, 6, 9, 12, 15, 18, 21, 24 డాట్ 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 ఇలా రాస్తూ పోతే ఎన్నన్నా వస్తాయి. కాబట్టి ఎక్కడ రాయాలన్నాడు? ఈ కండిషన్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చిండు? 15 కానీ 15 కంటే తక్కువ ఉన్నది. అంటే ఇక్కడ 3 కండిషన్ ఇవ్వడం జరిగింది. న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి, 3 మల్టిపుల్ అయి ఉండాలి, ఇంకో కండిషన్ 15 కంటే తక్కువ ఉండాలి. ఈ 3 కండిషన్తో రాస్తున్నాం. I ఈజ్ ఈక్వల్ టు 3, 6, 9, 12, 15 అంటే 3 మల్టిపుల్స్ 15 కానీ 15 కంటే తక్కువ ఉండాలి. ఓకే, ఈ రకంగా న్యాచురల్ నంబర్స్ని మనము బిల్డర్ ఫామ్ నుండి రోస్టర్ ఫామ్లో మార్చడం మనము నేర్చుకోవడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఈ సింబల్స్ని అబ్జర్వ్ చేయడం, ఆ కండిషన్ అబ్జర్వ్ చేస్తూ మనము ఈ రోస్టర్ ఫామ్లో రాయడానికి ప్రయత్నించండి. ఓల్డ్ నంబర్స్. ఓల్డ్ నంబర్స్ అంటే మీకు స్టార్టింగ్ పాయింట్ ఏంటి? 0. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? 0. 0 నుంచి స్టార్ట్ అవుతాయి. చూడండి, ఓల్డ్ నంబర్స్ 0, 1, 2, 3, 4 డాట్ 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 0 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ కండిషన్ ఏమున్నది? ఎక్స్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఎక్స్ అనేటి ఓల్డ్ నంబర్స్. ఆ ఓల్డ్ నంబర్స్ ఎలా ఉన్నాయి? 5 కానీ 5 కంటే తక్కువ ఉన్నాయి. చూద్దామా? ఏఎన్ఎస్ సెట్. ఓల్డ్ నంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? ఇంతకుముందు న్యాచురల్ నెంబర్ ఎక్కడ స్టార్ట్ అయినాయి? 1 నుంచి. ఇక్కడ ఓల్డ్ నంబర్స్ 0 నుంచి. 0, 1, 2, 3, 4, 5. ఓకే, ఇక్కడ ఏ కండిషన్ ఉంది? ఓల్డ్ నంబర్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓల్డ్ నంబర్స్ 5, 8 కంటే తక్కువ ఉన్న ఓల్డ్ నంబర్స్. అంతే, 2 కండిషన్స్ ఉన్నాయి. ఓల్డ్ నంబర్స్ కావాలి, 8 కంటే తక్కువ ఉండాలి. 8 కంటే తక్కువ ఉన్నాయి ఏమున్నాయి? బి ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంటే 8 కూడా తీసుకోవాలి. ఇక్కడ లెస్ దెన్ ఎక్స్ ఉన్నది. లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 8. ఎక్స్ లెస్ దెన్ 8. 8 కంటే తక్కువ ఉన్నది కాబట్టి అక్కడ తక్కువ ఉన్న నంబర్లే రాయాలి. ఓకే, ఇప్పుడు గ్రేటర్ దెన్ మీద, లెస్ దెన్ మీద, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీద మీకు స్పష్టమైన అవగాహన రావడం జరిగింది. ఓకే, దాన్ని ఇంకోసారి రిపీట్ చేయను. ఓకే, అర్థం చేసుకోండి. ఇక్కడ ఓల్డ్ నంబర్స్, ఇక్కడ అవి ఈవెన్ నంబర్స్. ఓల్డ్ నంబర్స్ కావాలి. రెండవ కండిషన్ ఏంటి? అవి ఈవెన్ నంబర్స్ కావాలి, 10 కంటే తక్కువ ఉండాలి. ఓల్డ్ నంబర్స్ ఫస్ట్ కండిషన్ ఓల్డ్ నంబర్స్, సెకండ్ కండిషన్ ఈవెన్ నంబర్స్. అవి 10 కానీ తక్కువ ఉండాలి. ఈవెన్ నంబర్స్ అంటే 2 యొక్క మల్టిపుల్స్. 2 యొక్క మల్టిపుల్స్ అన్నా కానీ ఈవెన్ నంబర్సే. లేక 2తో డివిజన్ చేస్తే పర్ఫెక్ట్గా డివిజన్ చేయాలి. ఓకే, 2తో డివిజన్ చేస్తే 0 రావాలి రిమైండర్. కాబట్టి ఏముంటాయి ఈవెన్ నంబర్స్? ఈవెన్ నంబర్స్ 2, 4, 6, 8, 10, 12, 14, 16 ఈ రకంగా రాస్తూ పోతే 1 by 1 రావడం జరుగుతుంది. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? ఈవెన్ నంబర్స్ 2 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఓల్డ్ నంబర్స్లో ఈవెన్ నంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? 2 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10. ఇక్కడ 3 కండిషన్ మనము ఫుల్ఫిల్ చేసినాం. ఇక్కడ ఓల్డ్ నంబర్స్ మరియు 2 మల్టిపుల్స్, 10 కానీ 10 కంటే తక్కువ ఉన్న ఓల్డ్ నంబర్స్. రైట్, ఇక్కడ 2 కండిషన్లు ఇవ్వడం జరిగింది. ఓల్డ్ నంబర్సే. ఇంకో కండిషన్ ఏంటి? 2 కంటే ఎక్కువ ఉండాలి, 8 కంటే తక్కువ ఉండాలి. ఓకే, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 కంటే ఎక్కువ అంటే 3, 4, 5, 6, 7. 8 కంటే తక్కువ ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఎక్స్ ఇస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 5. అది 25 కంటే 25 కానీ 25 కంటే తక్కువ ఉండాలి. సేమ్ ఇక్కడ ఈ మల్టిపుల్స్ లెక్క. ఇక 3 కండిషన్స్ ఉన్నాయి. ఓల్డ్ నంబర్స్ కావాలి, 5 మల్టిపుల్స్ కావాలి, ఆ మల్టిపుల్స్
25 కానీ 25 కంటే తక్కువ ఉండాలి. 5 మల్టిపుల్స్ అంటే 5 టేబుల్ 5, 10, 15, 20, 25. ఓకే, G ఈజ్ ఈక్వల్ టు 5, 10, 15, 20, 25. ఈ రకంగా ఓల్డ్ నంబర్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీకు చేసే విధంగా ఒక 5 ఎగ్జాంపుల్ను మీకు ఇవ్వడం జరిగింది. ఇంటీజర్స్ నుంచి కొన్ని చూద్దాం. ఒక 5 ప్రశ్నలను పరిశీలిద్దాం. సెట్ బిల్డర్ ఫామ్ ఇవ్వడం జరిగింది, మీకు రోస్టర్ ఫామ్లో రాయడం రావాలి. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్, గ్రేటర్ దెన్ మీద మంచి పట్టు ఉంటే ఇది ఈజీగా సమస్యలను సాధించవచ్చు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. ఈ రేషనల్ నంబర్స్ ఇంటీజర్స్ని మనం ఏమంటాం? ఈ ఇంటీజర్స్ని జెడ్తో సూచిస్తాం. దీంతో జెడ్ తోటి ఇండికేట్ చేయడం జరిగింది. ఓకే, డినోటెడ్ బై ఇంటీజర్స్ డినోటెడ్ బై జెడ్ అనే అక్షరంతో కానీ లేదా ఐ తోటి కూడా చూపించడం జరిగింది. ఎప్పుడన్నా ఐ బిలాంగ్స్ టు అన్నా కానీ రైట్ ఆన్సర్. ఫస్ట్ కండిషన్ ఇంటీజర్స్, అది ఎలా ఉండాలి? 3 కానీ 3 కంటే ఎక్కువ, -3 కానీ -3 కంటే ఎక్కువ, 3 కానీ 3 కంటే తక్కువ. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు మేము రాయొచ్చు -3, -2, -1, 0, 1, 2, 3. ఇది లాజికల్గా 3 కంటే -3 కంటే ఎక్కువ. మనము ముందే చెప్పినాం -3 పెద్దదా, -3 పెద్దదా, -2 పెద్దదా? -2ఏ పెద్దది. కాబట్టి -2 కంటే పెద్దది, -3 కంటే పెద్దవి. -3 కానీ -3 కంటే పెద్దవి ఏంటి? బిగ్ లెటర్స్ ఏంటి? -3, -2, -1, 0, 1, 2, 3. ఓకే, ఇక్కడ కండిషన్ సెకండ్ ప్రాబ్లం, ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ 5 కంటే తక్కువ ఉండాలి, 5 కంటే ఎక్కువ ఉండాలి. ఎక్స్ బిలాంగ్ టు జెడ్ 5 కంటే ఎక్కువ ఉండాలి. 5 కంటే ఎక్కువ ఉండాలంటే ఏంటి? ఇక్కడ 5 కంటే ఎక్కువ ఉండాలి. సి ఈజ్ ఈక్వల్ టు 5 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి 5 తీసుకోవద్దు, 5ని తీసుకోవద్దు. ఇది ఇన్ఫైనైట్ సెట్ అంటే ఎండ్ పాయింట్ ఉండదు. ఏమున్నది? 6, 7, 8, 9 ... ఈ రకంగా 5 కంటే ఎక్కువైన ఇంటీజర్స్. ఇక్కడ మూడవ పరిశీలించినప్పుడు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్ టు జెడ్. ఇది ఎలా ఉంది? -5 కంటే ఎక్కువ, 5 కంటే తక్కువ. కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు -5 కంటే ఎక్కువ అంటే ఏంటి? -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4. ఓకే, -5 కంటే ఎక్కువ, 5 కంటే తక్కువ. ఇక్కడ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్, ఐ ఈజ్ ఈక్వల్ టు -10 కానీ 10 కంటే ఎక్కువ, -10, -9, -8, -7, -6, -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ రకంగా సెట్ బిల్డర్ ఫాము రాయవచ్చు. లాస్ట్ వన్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్, ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. ఆ 3 అనే మల్టిపుల్ ఎట్లున్నది? 10 కానీ 10 కంటే ఎక్కువ, 10 కానీ 10 కంటే ఎక్కువ, 25 కానీ 25 కంటే తక్కువ. కాబట్టి జే ఈజ్ ఈక్వల్ టు సెట్ జే ఈజ్ ఈక్వల్ టు 3 మల్టిపుల్స్ ఏంటి? 3, 6, 9, 12, 15, 18, 21. ఈ రకంగా ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? 10 కానీ 10 కంటే ఎక్కువ, 10 కానీ 10 కంటే ఎక్కువ అంటే 12తో స్టార్ట్ అయితే 12, 15, 18, 25 కంటే తక్కువ 21, 24.
ఎన్ని ఎలిమెంట్స్ రావడం జరిగింది? 1 2 3 4 5. ఓకే, ఇంటీజర్స్ పైన మీకు ఒక 5 ప్రశ్నలతోటి దీనిపైన స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాను. అదే రకంగా ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ను ఇందులో డివైజర్ అని కూడా అప్పుడప్పుడు డివైజర్స్ అని కూడా అంటారు. డివైజర్స్ అన్నా ఫ్యాక్టర్స్ అన్నా కానీ సేమ్ మీనింగ్ తీసుకోండి. డివైజర్స్ మీనింగ్, ఫ్యాక్టర్స్ మీనింగ్ ఒకటే. అంటే 6 అనే ఫ్యాక్టర్ను ఏమన్నాడు? ఎక్స్ హస్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్ ఆఫ్ 6 అన్నాడు. 6 యొక్క ఫ్యాక్టర్స్. 6 అనే నంబర్ను ఏ నెంబర్ డివైడ్ చేస్తుంది పర్ఫెక్ట్గా. ఫ్యాక్టర్స్ మీకు రాకపోతే, ఒకవేళ ఫ్యాక్టర్స్ రాయడం రాకపోతే డైరెక్ట్ డివైజర్స్ ఏమేమి రాయొచ్చు? 1 అనేది డివిజన్ చేస్తుంది, 2 అనే నంబర్ డివిజన్ చేస్తుంది, 3 అనేది చేస్తుంది, 4 డివిజన్ చేయదు, 5 చేయదు, 6 చేస్తుంది. ఈ రకంగా రాస్తే సరిపోతుంది. లేదా 6 రావాలంటే రెండింటి ప్రోడక్ట్ 6 వస్తుందో చూసుకోవాలి. 1 × 6 = 6, 2 × 3 = 6. కాబట్టి 1 2 3 6గా ఫ్యాక్టర్స్గా మనం రాయాలి. ఓకే, అదే రకంగా 18 ఫ్యాక్టర్స్. 18 నంబర్ని ఏ నంబర్స్ మనకు డివిజన్ చేస్తాయి? చాలా సింపుల్గా మనం చెప్పచ్చు. 1 చేస్తుంది, 2 చేస్తుంది, 3 6 3 చేస్తుంది, 4 చేయదు, 4 డివిజన్ చేయదు, 5 6 మనం చేయడం జరుగుతుంది, 7 8 9 చేయడం జరుగుతుంది, తర్వాత 18. ఇది రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా మరి ఇన్ని వస్తున్నాయా, ఇవన్నీ 1 2 3 4 5 6 ఎలిమెంట్సే ఉన్నాయా, మళ్ళీ ఇంకెక్కువ ఫ్యాక్టర్స్ వస్తున్నాయా లేదా అనడానికి మనం ఇంతకుముందు మీకు ఫ్యాక్టర్స్ అనే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫ్యాక్టర్స్ అనే టాపిక్ చెప్పడం జరిగింది. దాంట్లో చూస్తే బాగుంటుంది. ఇంకోసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ 18ని ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 2 9 అంటే 1 × 18 = 18, 2 9 18, 3 3 6 3 18. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు చెక్ చేసినప్పుడు 2^n 3^2 2 × 3 = 6 అంటే మనకు పర్ఫెక్ట్గా 6 ఫ్యాక్టర్స్ వస్తాయని అంటున్నాం. ఇలా 6 ఫ్యాక్టర్స్ రావడం జరిగింది. మనం రాసింది కరెక్టే. చాలామంది పిల్లలు ఆదర బాధలతోటి రాసి ఒకటో మిస్ చేస్తారు, 18 అన్న మిస్ చేస్తారు. అట్లా మిస్ చేయకుండా మీరు చెక్ చేసుకోండి. చాలా సింపుల్గా మనకు ఇది రాయడం. ఇది రోస్టర్ ఫామ్లో తప్పు రాస్తే మనము ఈ బేసిక్ ఆపరేషన్స్ ఎన్ని చేసినా కానీ మనకు ఆ ఆన్సర్ తప్పు రావడం జరుగుతుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 యొక్క ఫ్యాక్టర్స్. F = 15 ఫ్యాక్టర్స్. 15ని పర్ఫెక్ట్గా డివైడ్ చేసే డివైజర్స్ ఏంటి? 1 3 5 15 ఈ 4 ఎలిమెంట్స్ రావడం జరిగింది. చూద్దాం. 1 × 15 15, 3 × 5 15 రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనము 5ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 3 5 ఇప్పుడు దీని ఎలిమెంట్కు ఒకటి కలపండి, పవర్కి ఒకటి కలపండి 2, దీని పవర్కి ఒకటి కలపండి 2, మల్టిప్లికేషన్ చేయండి 4. ఇప్పుడు ఏమొస్తుంది? 4 రావడం జరిగింది. కాబట్టి దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ 4. ఓకే, ఈ రకంగా మనము పర్ఫెక్ట్గా ఎలాంటి ఎర్రర్స్ జరగకుండా జాగ్రత్త పడాలి. ఓకే, 30 చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 30 1 × 30 30ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తూ రాద్దాం. 2 × 15 2 × 15 30 రావచ్చు. తర్వాత 3 × 5 అంటే 6 × 5 30 రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండింటి చేయండి 10 × 3 30 అంటే ఇది 2^1 3^1 5^1గా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఎక్స్పోనెన్షియల్ ఫామ్గా రాయొచ్చు. దీని పవర్కు ఒకటి యాడ్ చేయండి 2, దీని పవర్కు ఒకటి యాడ్ చేయండి 2, దీని పవర్కు ఒకటి యాడ్ చేయండి 2, మల్టిప్లై చేస్తే 8 రావడం జరిగింది. చూద్దాం. మనకు
హెచ్ అనే 30కి 30 అనే నంబర్కి ఫ్యాక్టర్స్ ఏందో రాద్దాం. 1 2 3 5 6 10 15 30 ఇలా రాసేటప్పుడు మనకు 1 2 3 4 5 6 7 8 మనకు 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి మనము చేసిన ఫ్యాక్టర్స్ కరెక్టే. ఈ ఫ్యాక్టర్స్ ఒకవేళ ఇందులోకి వెళ్ళి ఏదో ఒక మిస్ అయినా కానీ మీరు రాంగ్ ఆన్సర్ చేసినట్టే. కాబట్టి చాలా జాగ్రత్తగా మాకు ఫ్యాక్టర్స్ వస్తు కదా, చాలా సింపుల్గా వచ్చు కదా, దాన్ని నిర్లక్ష్యంగా రాసి చాలామంది పిల్లలు దాంట్లో 1 రాయరు, ఒక్కొక్కసారి 30 రాయరు, ఒక్కోసారి 10 రాయరు. కాబట్టి మీరు చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ రాస్తే చాలా మీకు ఆన్సర్ ఎప్పుడు కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 36 చూసినప్పుడు 36 ఏ నంబర్తో డివిజన్ అవుతుంది? సో రాద్దాం. 1తో డివిజన్ చేస్తుంది, 2 డివిజన్ చేస్తుంది, 3 డివిజన్ చేస్తుంది. ఇక్కడ రాద్దాం 1 × 36 = 36. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తూ చూద్దాం. 36 = 2 18 కాబట్టి 2 18 రాయొచ్చు. అదే రకంగా 2 9 అంటే 4 × 9 36 అని రాయొచ్చు. అదే రకంగా 3 × 3 అంటే 6 × 6గా రాయొచ్చు. 6 × 6 = 36. మనకు ఎన్ని రావడం జరిగింది? 2 పవర్ ఆఫ్ 2 అండ్ 3 పవర్ ఆఫ్ 2 రావడం జరిగింది. పవర్కి ఒకటి యాడ్ చేయండి 3, ఇంకో పవర్కి యాడ్ చేయండి 3, 3 3 9. అంటే మనకు ఫ్యాక్టర్స్ 9 కావాలి. ఇక్కడ మనకు ఫ్యాక్టర్స్ 9 రావడం జరిగింది. 1 2 4 4 6 6 9 18 36. ఇది ఎన్ని నంబర్స్? 1 2 3 4 5 6 7 8 9 రావాలి. ఇంకేం మిస్ అయిన మనం చూడండి. మన మిస్ అయిన నంబర్ ఏంటిది? ఇక్కడ చూసినప్పుడు ఒక నంబర్ మిస్ అయింది. మనకు 9 రావాలి, మనం 8 వచ్చింది. అంటే ఇంకో నంబర్ ఏంటిది? 12 3 36. అంటే ఇందులో మనకు 12 అన్న నంబరు మిస్ కావడం జరిగింది. కాబట్టి మనము ఇంకోసారి దీన్ని తిరిగి రాద్దాం. కాబట్టి మనము ఎంత పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు తప్పులు దొరికే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా రాయండి. 1 2 3 4 6 తర్వాత 9 తర్వాత 12 తర్వాత 18 తర్వాత 36. చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 మనం రాసిన ఆన్సర్ పర్ఫెక్ట్గా కరెక్ట్. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా వస్తున్నాయి నాకు వచ్చు అనే కాన్ఫిడెన్స్ తోటి రాస్తే అప్పుడప్పుడు తప్పుపోయి పూర్తిగా 4 మార్క్స్ మా ప్రాబ్లం కూడా తప్పు చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని చాలా అవగాహనతో ఎప్పుడు చెక్ చేస్తూ రాయండి. సక్సెస్ఫుల్గా ఈ ఫ్యాక్టర్స్ మీరు రాయొచ్చు. ఇప్పుడు వర్డ్స్లోని లెటర్స్ మరి సెట్లో ఎలా పొందుపరచాలి దాని మీద చూద్దాం. ఫస్ట్ వన్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లోని ఓవెల్స్ల యొక్క ఓవెల్స్ సెట్ ఏంటి? ఏ అనే సెట్ రాద్దాం. ఓవెల్స్ ఏమవుతుంటాయి? ఏ కామా ఏ, ఏఈ, ఐ, ఓ, యు. ఈ ఇంగ్లీష్ లెటర్లో ఆల్ఫాబెట్స్లో ఉన్న ఓవెల్స్. కాబట్టి రాయండి ఏ కామా, ఈ కామా, ఐ కామా, ఓ కామా, యు. ఓకే. అదే రకంగా యాపిల్స్ వర్డ్లో యాపిల్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ ఏంటి? ఏమేమి ఉన్నాయి ఇక్కడ? యాపిల్ అనే వర్డ్లో సి ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది 1. అదే రకంగా పి అనేది 1. పి అనేది డబుల్ ఉంది కాబట్టి సింగిల్గా తీసుకోండి. అదే రకంగా ఈ అనే లెటరు, ఎల్ అనే లెటరు ఉంది. అదే రకంగా ఈ ఎన్ లెటర్ ఉండడం జరిగింది.
చాలామంది పిల్లలు ఇక్కడ తప్పు చేయడం జరుగుతుంది. పీని డబుల్ సార్ రాయడము వల్ల ఈ సెట్లో ఈ సెట్ అనే మిషన్లో డబుల్ తీసుకోదు, సింగిల్ నంబర్ తీసుకుంటుంది. సెట్ అనే మిషన్ ఈ సెట్ అనే మిషన్ కర్వ్డ్ బ్రాకెట్ డబుల్ నంబర్ ఇద్దామన్నా కానీ అది స్వీకరించదు, రిజెక్ట్ చేస్తుంది. ఒక నంబర్ తీసుకున్న తర్వాత ఇంకో నంబర్ ఇస్తే అది రిజెక్ట్ చేస్తుంది. గుర్తుంచుకోండి, అదొక మిషన్. ఒక నంబర్ ఇచ్చిన తర్వాత ఒక లెటర్ ఇచ్చిన తర్వాత ఒక నంబర్ కానీ ఒక లెటర్ ఇచ్చిన తర్వాత సేమ్ లెటర్ మళ్ళొకసారి ఆ కర్వ్డ్ బ్రాకెట్ స్వీకరించదు, రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి ఒకసారి తీసుకోవాలి. బుక్ డి అనే సెట్ చూడండి. బుక్లో బి అనే నంబరు 1 టైం ఉంది, కామతో డినోట్ చేయాలి. చాలామంది బుక్ను తీసుకుపోయి బుక్లో పెడతారు. ఇక్కడ రాస్తారు BOOK ఇట్లనే రాసి కర్వ్డ్ బ్రాకెట్ రాసింది అనుకోండి, అది రాంగ్ ఆన్సర్. అది ఒకటే ఎలిమెంట్స్ ఉన్నట్టు, ఇలా ఎన్ని ఉన్నట్టు ఒకటే ఎలిమెంట్స్ ఉన్నట్టు. కానీ ఈ లెటర్స్ ఏమేమున్నది, లెటర్స్ రాయమంటాడు. ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ది వరల్డ్లోని బుక్ అనే వర్డ్లోని లెటర్స్ మనము ఇక్కడ రోస్టర్ ఫామ్లో రాయాలి. ఫస్ట్ బి కామా, ఇక్కడ 2 ఓలు ఉన్నాయి. ఒక్క ఓనే ఇది స్వీకరిస్తుంది, ఇంకో లెటర్ను రిజెక్ట్ చేస్తుంది. కే అనే లెటర్ ఇస్తుంది. కాబట్టి ఈ సెట్లో 3 లెటర్స్ ఉండడం జరిగింది. మ్యాథ్స్ అనే వాళ్ళలో ఉన్న లెటర్స్ ఏంటి, ఎం. ఇవన్నీ డిఫరెంట్ లెటర్ కాబట్టి అన్నీ ఉంటాయి. ఏ టీ హెచ్. చాలామంది పిల్లలు కామాతో వేరు చేయకుంటే రాంగ్ ఆన్సర్. కాబట్టి తప్పకుండా బ్రాకెట్లో ఉన్నాయి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని తప్పకుండా కామాతో వేరు చేయాలి. నంబర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఏమేమున్నది, ఎన్ ఓకే, యు కూడా ఓకే, ఎం కూడా ఇదివరకు రాలేదు, బి కూడా ఇదివరకు రాలేదు, ఈ కూడా ఇదివరకు ఈ సెట్లో లేదు, ఆర్ ఈ సెట్లో లేదు. ఇందులో ఉన్న ప్రతి నంబర్ కూడా సెట్లో రావడం జరిగింది, రిపీటెడ్ నంబరు లేదు. సెట్ అనే వాళ్ళలో ఉన్న ఆల్ఫాబెట్స్ G ఈజ్ ఈక్వల్ టు SET ఓకే. స్కూల్ అనే వాళ్ళలోని ఆల్ఫాబెట్స్ H ఈజ్ ఈక్వల్ టు, చూడండి జాగ్రత్తగా, స్కూల్ అనే వర్డ్ చూడండి, S ఓకే, ఫస్ట్ లెటర్ పెట్టినాం. C ఓకే, H ఓకే, ఓలు 2 ఉన్నాయి కాబట్టి ఒకటే పెట్టాలి. తర్వాత ఎల్. మీరు దీంట్లో ఆర్డర్ ప్రకారం రాద్దాము అనే దాన్ని మర్చిపోండి. ఇందులో ఉన్న లెటర్స్ ఎట్లా ఉన్నాయో అట్లనే రాయండి. దాంట్లో ఫస్ట్ ఓ రావాలి, సి రావాలి కదా, తర్వాత హెచ్ రావాలి కదా అనే కండిషన్ లేదు. ఇందులో ఉన్న లెటర్స్ ఎలా ఉంటే అలా రాయండి, మనకు ఆన్సర్ రైట్. టీచర్ అనే వాళ్ళలో ఉన్న లెటర్స్, టీచర్ ఫస్ట్ టీ వస్తుంది, తర్వాత ఈ వస్తుంది. ఈ అనే లెటర్ ఇంకెక్కడ ఉన్నదా, ఇక్కడ ఉంది, దీన్ని కట్ చేయండి, మళ్ళా రాస్తారు ఒకవేళ రాకుంటే. ఏ అండ్ సి, సి అండ్ హెచ్, సి అనే ఈ అనే లెటర్ వచ్చింది, అది తర్వాత ఆర్. ఈ రకంగా ఐ అనే సెట్ను రాయడం జరిగింది. తర్వాత సైన్స్ అనే వర్డ్లోని లెటర్స్, చూద్దాం. ఇది జే సెట్, జే ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎస్ రాసుకుందాం. తర్వాత సి ఇంకా ఉన్నాయా చూడండి, ఇక్కడ ఉన్న సి. తర్వాత ఐ, ఈ, ఎన్. తర్వాత ఇంకో ఈ కూడా ఇక్కడ ఉన్నది కాబట్టి ఇది క్యాన్సిల్ చేసుకోండి సరిపోతుంది. కాబట్టి SCIEN అని సైన్స్ వాళ్ళలోని లెటర్స్ను ఈ రకంగా రోస్టర్ ఫామ్లో రాయాలి. మీరు ఎలాంటి వర్డ్ వచ్చినా కానీ రాసే జ్ఞానాన్ని మీకు ఇవ్వడం జరిగింది. చాలా జాగ్రత్తగా నాకు వచ్చు కదా అని కాన్ఫిడెన్స్ తోటి ఒకే లెటర్ 2-3 సార్లు రాసి 2 సార్లు రాసి దానికి కామాతో వేరు చేసామనుకోండి, కామాతో వేరు చేయకుండా తప్పే, ఒకే లెటర్ను 2 సార్లు రాసినా తప్పే. అది ఈ బ్రాకెట్ ఈ మిషన్ ఒప్పుకోదు. ఓకేనా?
ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1. అదే రకంగా ఇవి ఎలా ఉన్నాయి, ఎన్ బిలాంగ్స్ టు ఎన్. ఈ కామన్ ఎన్ అంటే ఒక వేరియబుల్, అది వేరియబుల్లో తీసుకోవాలి. ఈ క్యాపిటల్ ఎన్ అంటే న్యాచురల్ నంబర్. అంటే ఈ వేరియబుల్ అంటే ఎట్లుండాలి, ఈ ఎన్ దగ్గర 5 కానీ 5 కంటే తక్కువ ఉన్నాయి తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది, 2n ప్లస్ 1. 2n ప్లస్ 1. ఇక్కడ ఏమేమి తీసుకోవాలి, ఎన్ వాల్యూస్ ఏమేమి కావాలి మనకు, ఏమేమి రావాలి, ఏం నంబర్స్, న్యాచురల్ నంబర్స్ కాబట్టి 1 2 3 4 అండ్ 5 నంబర్స్ రావాలి. ఇలాంటి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఓపికతో చేయండి. ఏమొచ్చింది, ఫస్ట్ 1 ఇచ్చినప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది. ఇక్కడ రోస్టర్ బిల్డర్ ఫామ్ రాసినప్పుడు ఎక్స్ ఎన్ ఉన్నక్కడ 1 ఇవ్వండి, ఎన్ అక్కడ 1 ఫస్ట్ మనకు ఎన్ ఉన్నక్కడ 1 ఇస్తే ఏమవుతుంది, 2 × 1 ప్లస్ 1, 2 × 1 ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. ఫస్ట్ లెటర్ ఫస్ట్ ఎలిమెంట్ 3 వస్తుంది. ఇదే ఫస్ట్ సెకండ్ సెట్ 2 తీసుకోండి, 2 × 2 ప్లస్ 1 ఏమొస్తుంది, 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. ఇది 5 అని లెటర్. ఎక్స్ ఉన్న అక్కడ 2 × 3 తీసుకోండి ప్లస్ 1, 6 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 రాయడం జరిగింది. 1 అంటే 2 అయింది, 3 అయింది. 4 తీసుకుందాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 × 4 ప్లస్ 1, 8 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9. అదే రకంగా 2 ఈజ్ ఈక్వల్ ఎన్ ఉన్న దగ్గర 5 తీసుకోండి ప్లస్ 1, 10 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 11. ఈ రకంగా మనకు ఏ నెంబర్ రావడం జరిగింది, ఆడ్ నంబర్స్ రావడం జరిగింది. 3 నుండి 3 5 7 9 11 రావడం జరిగింది. ఓకే, ఇక్కడ ఒక ఫామ్ ఇవ్వడం జరిగింది, ఏమని, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు 3n. ఎక్స్ బిలాంగ్స్ టు 3n. అది ఏ కండిషన్లో ఎన్ అనేది ఒక న్యాచురల్ నంబర్. సెకండ్ కండిషన్ ఎన్ అనేది న్యాచురల్ నంబర్స్ అనగానే 1 నుంచి స్టార్ట్ అవుతాయని. అదే రకంగా న్యాచురల్ నంబర్స్ ఎట్లుండాలి, 5 కానీ 5 కంటే తక్కువ ఉండాలి. సేమ్ ప్రాబ్లం. కానీ న్యాచురల్ నంబర్స్ ఎన్ వాల్యూస్ 1 2 3 4 5 తీసుకోండి. ఇక్కడ మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇవ్వడం జరిగింది, 3n. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3n అంటే ఎక్స్ ఉన్న అక్కడ ఫస్ట్ 1 తీసుకోండి, 3 × 1 3. తర్వాత ఎక్స్ ఉన్నగా ఎన్ ఉన్న అక్కడ 2 తీసుకోండి, ఎంత 6. 3 × 3 తీసుకోండి 9. ఇక్కడ బి వాల్యూస్ రాసుకోండి ఎప్పటికప్పుడు. ఫస్ట్ 3 వచ్చింది, తర్వాత 6 వచ్చింది, తర్వాత 4 తీసుకోండి, 3 × 4 12, 3 × 5 ఈజ్ ఈక్వల్ టు 15. 9 12 15 రాయడం జరిగింది. ఈ రకంగా ఆల్జీబ్రిక్ ఫామ్లో ఉన్న బిల్డర్ ఫామ్ని రోస్టర్ ఫామ్గా రాయడం జరిగింది. ఇంకోటి చూసినప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4n. ఇక్కడ ఎన్ బిలాంగ్స్ టు ఎన్, 6 కంటే తక్కువ ఉన్న న్యాచురల్ ఈ నంబర్స్ మనం తీసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4n మైనస్ 1. ఎక్స్ వాల్యూస్ ఏం తీసుకోవాలి, ఎన్ వాల్యూస్ ఏం తీసుకోవాలి, 1 2 3 4 5 6 4 తీసుకోవాలి. 1 2 3 4 5 6 తీసుకోండి. ఎక్స్ వాల్యూస్ ఎన్ ఉన్న దగ్గర ఒకసారి 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 4 × 1 మైనస్ 1 ఎంత వస్తుంది, 4 - 1 ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. ఇంకో ఎలిమెంట్ 4 × 2 పెట్టండి -1, 8 - 1 7 వస్తుంది. 4 × 3 -1 12 - 1 11 వస్తుంది. 4 × 4 -1 16 - 1 ఈజ్ ఈక్వల్ టు 15 రావడం జరుగుతుంది. 4 × 5 -1 20 - 1 ఈజ్ ఈక్వల్ టు 19 రావడం జరుగుతుంది. 4 × 6 - 1 24 - 1 ఈజ్ ఈక్వల్ టు
23 రావడం జరుగుతుంది. దీంట్లో ఎలిమెంట్స్ ఏమి రావడం జరుగుతుంది చెప్పండి. సి ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 3, 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 7, 11, 15, 19, 23 ఈ రకంగా ఎలిమెంట్స్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు 5n + 2, n బిలాంగ్స్ టు n, n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఇక్కడ మనము కండిషన్ ఏమి ఇవ్వడం జరిగింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5n + 2. n వాల్యూస్ ఏం తీసుకోవాలి, ఏమున్నాయి 4 అని, 4 కంటే తక్కువ 1 2 3 4. n ఉన్న దగ్గర మనము 5n అంటే 5 × 1 5 + 2 7, 5 × 1 + 2 5 + 2 ఈజ్ ఈక్వల్ టు 7. ఫస్ట్ ఎలిమెంట్ 7 రావడం జరిగింది. అదే రకంగా 2 సబ్స్టిట్యూట్ చేయండి. 5 × 2 + 2 10 + 2 ఈజ్ ఈక్వల్ టు 12. అదే రకంగా 5 × 3 + 2 15 + 2 ఈజ్ ఈక్వల్ టు 17. అదే రకంగా 5 × 4 + 2 20 + 2 22. ఈ రకంగా మనకు ఫస్ట్ది 5, సెకండ్ది 12, థర్డ్ది 17, ఫోర్త్ ఎలిమెంట్ 22 ఈ రకంగా రావడం జరిగింది. ఓకే, ఈ సబ్స్టిట్యూషన్ రాకపోతే ఈ ప్రాబ్లం మనము సాధించలేము. ఓకే, ఇక్కడ ఇంకా కండిషన్ ఇవ్వడం జరిగింది, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n² + 1, n² + 1. ఈ ఎక్స్లు న్యాచురల్ నంబర్స్ 5 కానీ తక్కువ ఉన్నాయి. చూద్దాం, ఇక్కడ కండిషన్ ఏంటిది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n² + 1. n వాల్యూస్ ఏమి ఇవ్వడం జరిగింది, 4 కానీ 5 కానీ 5 కంటే తక్కువ, అంటే 1 2 3 4 5. చూద్దాం, ఫస్ట్ ఎలిమెంట్ 1² + 1, 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2, 2² + 1, 4 + 1 ఈజ్ ఈక్వల్ టు 5, 3² + 1, 9 + 1 ఈజ్ ఈక్వల్ టు 10, 4² + 1, 16 + 1 ఈజ్ ఈక్వల్ టు 17. అదే రకంగా 5² + 1, 25 + 1 ఈజ్ ఈక్వల్ టు 26 ఈ రకంగా రావడం జరిగింది. చూద్దాం ఈ ఎలిమెంట్లో ఏముంటాయి. ఫస్ట్ 2 రావడం జరిగింది. 1² + 1 అంటే 2, 2² + 1 అంటే 2² + 1 అంటే 2² అంటే 4 + 1 5, 3² + 1 అంటే 9 + 1 10, 4² + 1 అంటే 16 + 1 17, 5² + 1 అంటే 25 + 1 26. ఈ రకంగా కామన్ ప్రాపర్టీ ఇందులో ఉంది. కాబట్టి ఈ సబ్స్టిట్యూట్ చేయడం, ప్రతిక్షేపించడం మన ప్రక్రియ రాకపోతే ఇలాంటి రోస్టర్ ఫామ్ నుండి బిల్డర్ ఫామ్ నుండి రోస్టర్ ఫామ్లకు మార్చడం చాలా కష్టమవుతుంది. ఓకే, ఇక్కడ కొన్ని స్క్వేర్ నంబర్స్, క్యూబ్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కామన్ ప్రాపర్టీని గుర్తించి మనం బిల్డర్ ఫామ్లో రాయాలి. ఇలా ఏం కామన్ ప్రాపర్టీ ఉంది, కామన్ ప్రాపర్టీ ఏమున్నది, 1² 1. ఇక్కడ క్యూబ్ నంబర్స్ ఉన్నాయి. 1³ ఈజ్ ఈక్వల్ టు 1, 2³ ఈజ్ ఈక్వల్ టు 8, 3³ ఈజ్ ఈక్వల్ టు 27, 4³ ఈజ్ ఈక్వల్ టు 64, 5³ ఈజ్ ఈక్వల్ టు 125. చూడండి, 1 ఉన్నది, 8 ఉంది, 27 ఉంది, 64 ఉంది, 125 ఉన్నది. కాబట్టి ఈ నేచురల్ నంబర్స్ ఎట్లా ఉన్నాయి, 5 కానీ 5 కంటే తక్కువ ఉన్నాయి. కాబట్టి మనం రాద్దాం. ఇక్కడ ఒక సెట్, ఏదో సెట్ ఇద్దాం, ఏ ఇద్దాం, ఇదికి బి ఇద్దాం, ఇది సి ఇద్దాం, ఇదికి డి ఇద్దాం, ఇదికి ఈ ఇద్దాం. ఏదైనా సెట్ మనము బిల్డర్ ఫామ్లో రాసినప్పుడు ఎక్స్ సచ్ దట్ ఎక్స్
ఈజ్ ఈక్వల్ టు ఎన్ క్యూబ్ అన్నాం. ఎన్స్ అన్ని ఎన్ ఎంత న్యాచురల్ నంబర్. సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటి? ఎన్ అనేది 5 కానీ 5 కంటే తక్కువ ఉన్నది. 5 కానీ 5 కంటే తక్కువ ఉన్నది. ఇది బిల్డర్ బాబు. అదే రకంగా బి ఫామ్లో ఉన్నాయి, ఒకసారి పరిశీలించండి. 27, 64, 125, 2 ones. ఇవి కూడా క్యూబ్ నంబర్సే. 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125, 6 క్యూబ్ అంటే 216, 7 క్యూబ్ అంటే 7 × 7 × 7 343. ఇక్కడ పరిశీలించండి, ఏం రాయొచ్చు? బి సెట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ క్యూబ్. ఎన్ అనేది ఎలా ఏ నేచురల్ నంబర్, ఎన్ బిలాంగ్స్ టు ఎన్. ఆ ఎన్ వాల్యూ ఎట్లున్నది? 7 కానీ 7 కంటే తక్కువ ఉన్నది. ఎన్ వాల్యూ 7 కానీ 7 కంటే తక్కువ ఉండడం జరిగింది. ఓకే, సింపుల్. ఇది చూడండి, మూడో నంబర్. ఇవి కూడా క్యూబ్ నంబర్సే. ఎక్కడి నుంచి ఉన్నాయి క్యూబ్ నంబర్స్? 1 నుండి 7 వరకు ఉన్నాయి. కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు, పరిశీలించండి ఫస్ట్ క్యూబ్ నంబర్స్. ఓకే, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ క్యూబ్, ఎన్ బిలాంగ్స్ టు ఎన్ స్మాల్. అదే రకంగా ఎన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? 7 కానీ 7 కంటే తక్కువ ఉండడం జరిగింది. 7 కానీ 7 కంటే తక్కువ ఉన్నది. డి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? అన్ని స్క్వేర్ నంబర్స్. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64, 9 స్క్వేర్ అంటే 81, 10 స్క్వేర్ అంటే 100. ఇది రాద్దాం. దీంట్లో ఏం కామన్ ప్రాపర్టీ ఉంది? స్క్వేర్ నంబర్స్ అన్ని. ఎక్కడికి? 10 కంటే 10 కంటే తక్కువ. అయ్యన్ న్యాచురల్ నంబర్స్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్, ఎన్ బిలాంగ్స్ టు ఎన్. ఎన్ అనేది 10 కానీ 10 కంటే తక్కువ ఉన్నాయి. ఈ రకంగా 3 కండిషన్స్ రాస్తే ఈ నంబర్స్ ఎలా ఉన్నాయి? ఎన్ స్క్వేర్ ఫామ్లో ఉన్నాయి, స్క్వేర్ ఫామ్లో ఉన్నాయి. ఆ ఎన్ స్క్వేర్లన్నీ ఏ నెంబర్కి స్క్వేర్ పెట్టి దాకా వచ్చింది? 1 నుంచి 10 వరకు ఉన్న సంఖ్యలకు స్క్వేర్ పెడితే ఈ రోస్టర్ ఫామ్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి, 9, 16, 25, 36, 49. ఇది సింపుల్. ఇది మీద సేమ్ రాసినట్టే. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్, ఎన్ బిలాంగ్స్ టు ఎన్. ఇక్కడ ఏమున్నది? 9 కానీ 9 కంటే ఎక్కువ, 7 కానీ 7 కంటే తక్కువ. ఎన్ అనేది 3 కానీ 3 కంటే ఎక్కువ, 7 కానీ 7 కంటే తక్కువ. ఈ రకంగా మనము రోస్టర్ ఫామ్ నుండి బిల్డర్ ఫామ్లకు మార్చచ్చు. ఓకే, ఇంకా కొన్ని నంబర్స్ చూద్దాం. ప్రైమ్ నంబర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రైమ్ నంబర్లో చాలామంది పిల్లలు తడబడతారు. దాన్ని మనము ప్రైమ్ నెంబర్స్ ఒకసారి రాద్దాం. ఇక్కడ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 66, 67, 80, 71, 73, 79, 83, 80, 9, 97. కంప్లీట్గా 25 నంబర్లు ఉండడం జరిగింది. 25 నంబర్స్ ఉండడం జరిగింది. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31. చూడండి, ఇలా 20లో 2 ఉన్నాయి, దీంట్లో 2 ఉన్నాయి, దీంట్లో
3 ఉన్నాయి, దీంట్లో 50లలో 2 ఉన్నాయి, 60లో 2 ఉన్నాయి, 70లో 3 ఉన్నాయి, దీంట్లో 2 ఉన్నాయి, దీంట్లో 1 ఉన్నది. మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 20, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. 20 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి? ఈక్వల్, ఈడ మనకు ఈ నుంచి ఇక్కడ దగ్గర రాస్తే సరిపోద్ది. 2, 3, 5, 7, 11, 13, 17 అండ్ 19 కూడా ఉంది, 19. ఈ రకంగా రోస్టర్ ఫామ్లో ఈజీగా రాయొచ్చు. తప్పకుండా ఇవి తెలిస్తే కానీ రాయొచ్చు. కానీ ఒకసారి ఒక నంబర్ మిస్ చేసామంటే మనం వచ్చే ఆన్సర్ తప్పు. ఇక్కడ చూడండి, ప్రైమ్ నెంబర్సే 20 కంటే ఎక్కువ, 40 కంటే తక్కువ. 20 కంటే ఎక్కువ, 40 కంటే తక్కువ ఏముంది? ఇది చూడండి. B ఈజ్ ఈక్వల్ టు 23, 29, 31, 37. 4 నంబర్ రాస్తే సరిపోద్ది ఎలిమెంట్స్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ బిట్వీన్ 40 to 60. 40 నుంచి 60 మధ్యలో ఉన్నాయి. 40 నుంచి 60 అంటే ఎక్కడ దాకా వస్తుంది? 40 నుంచి 60 అంటే ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, చూడండి. C ఈజ్ ఈక్వల్ టు 41, 43, 47, 53, 59 ఈ రకంగా రాయొచ్చు. అదే రకంగా ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ 60 నుంచి 80 మధ్యలో. 60 నుంచి 80 మధ్యలో అంటే ఈ నుంచి ఇక్కడికి. చూడండి, D ఈజ్ ఈక్వల్ టు 61, 67, 71, 73, 79 ఈ రకంగా రాయొచ్చు. లాస్ట్ వన్, బిట్వీన్ 80 to 100, 80 నుంచి 100 వరకు ఉన్న సంఖ్యలు ఈ యొక్క సెట్ ఏమున్నది? 83, 89, 97 ఈ రకంగా మనము ప్రైమ్ నెంబర్స్ తెలిస్తే ఈజీగా రాయొచ్చు. అందరూ కూడా 1 to 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ను పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనకు ఈ సమస్య ఈజీగా సాధించవచ్చు. ప్రతి పబ్లిక్ పరీక్షలలో ఈ ప్రైమ్ నెంబర్స్ అనే రోస్టర్ సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్లో అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ప్రైమ్ నెంబర్స్ను బయాడ్ చేయండి. ఇది ప్రాబబిలిటీ అనే చాప్టర్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ మనకు P/Q ఫార్ములకు సంబంధించి రేషనల్ నంబర్స్ కూడా కొన్ని తీసుకుందాం. రేషనల్ నంబర్లో ఏమన్నాడు? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/n. n అనేటి న్యాచురల్ నంబర్స్ 5 కానీ 5 కంటే తక్కువ ఉన్నాయి. చూడండి, A ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏ ఫార్ములు ఉన్నాయి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/n. అంటే n అనేది ఏ సంఖ్య? 5 కానీ న్యాచురల్ నంబరు 5 కంటే 5 కానీ 5 కంటే తక్కువ. చూడండి, 1/1, 1/2, 1/3, 1/4, 1/5 ఈ రకంగా ఉన్నదాన్ని ఆ రకంగా రోస్టర్ ఫామ్లో రాయొచ్చు. అంటే ఈ సంఖ్యలో ఏమి చేయొచ్చు? ఒకటి n అక్కడ n ఈజ్ ఈక్వల్ టు 4, 5 కానీ 5 కంటే తక్కువ. కాబట్టి 1, 2, 3, 4, 5 కాబట్టి డినామినేటర్గా 1, 2, 3, 4, 5 అని రావడం జరుగుతుంది. B ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/n స్క్వేర్. అంటే స్క్వేర్ నెంబర్ రావాలి కింద. n వాల్యూస్ ఏముండాలి? n వాల్యూస్ ఎక్కడ దాకా తీసుకోవాలి? n ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6 వరకు తీసుకోవాలి. స్క్వేర్ నెంబర్ 6 వరకు ఏముంటాయి? న్యూమరేటర్ 1 ఉంటుంది. డినామినేటర్స్ మాత్రం ప్రతి దానికి 1 to 6 వరకు ఉన్న స్క్వేర్ నెంబర్ తీసుకోండి. ఎందుకంటే కండిషను 1/n స్క్వేర్ ఉంది కాబట్టి. ఓకే, 1 స్క్వేర్ అంటే 1, 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, 36 ఈ రకంగా మనము రాయొచ్చు.
ఇక్కడ చూడండి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ 1/n క్యూబ్ 1/n క్యూబ్ అంటే ఇది ఏ రకంగా ఉన్నాయి క్యూబ్ నంబర్స్ రాయాలి ఎక్కడ 4 కానీ 4 కంటే తక్కువ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 4 తీసుకుందాం సి సెట్ సి ఈజ్ ఈక్వల్ టు 1/1 1/2 అంటే 8 2 క్యూబ్ అంటే 1/8 3 క్యూబ్ అంటే 27 ఇంతకుముందే మనం చెప్పడం జరిగింది క్యూబ్ నంబర్స్ 4 క్యూబ్ అంటే 1/64 ఈ రకంగా మనం సెట్ బిల్డర్ ఫామ్లో నుండి సెట్ రోస్టర్ ఫామ్లో మార్చడం జరిగింది 1/n ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 10 ఉన్న ప్రైమ్ నెంబర్స్ 3 ఉన్నది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/n n అనేటి న్యాచురల్ నంబర్స్ అది 10 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ n అనేటి ప్రైమ్ నెంబర్స్ అట కాబట్టి మనం చాలా జాగ్రత్తగా రాయాలి d ఈజ్ ఈక్వల్ టు 1/n ఎన్స్ అన్ని కూడా ఏంటి ప్రైమ్ నెంబర్స్ ఎక్కడికన్నా తక్కువ 10 కంటే తక్కువ ప్రైమ్ నెంబర్స్ 10 కంటే తక్కువ ప్రైమ్ నెంబర్స్ ఏంటి 2 3 5 7 2 3 5 7 చూడండి 1/2 1/3 1/5 1/7 దీని యొక్క ఆన్సర్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2n ఎక్స్ n బిలాంగ్స్ టు n అనేది 5 కానీ 5 కంటే తక్కువ ఉండేది కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు ప్రతి సంఖ్య n వాల్యూస్ ఏమి ఇచ్చాడు న్యాచురల్ నంబర్స్ 1 2 3 4 5 ఎట్లా 2తో మల్టిప్లికేషన్ చేయాలి ప్రతి సంఖ్యను ఈ n వాల్యూస్ ఏమిటి 5 కానీ 5 కంటే తక్కువ కాబట్టి 2 1/2 1/4 1/6 1/8 1/10 ఫస్ట్ 1తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 2 వస్తుంది 2తో మల్టిప్లికేషన్ 4 3తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 6 4తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 8 5 తోటి 10 ఈ రకంగా మనము రాయవచ్చు ఓకే ఇక్కడ కొన్ని రియల్ నంబర్స్ ఇవ్వడం జరిగింది దీనిలో మనము రోస్టర్ ఫామ్లో రాయాలి రియల్ నంబర్స్ని చూడండి ఎక్స్ సచ్ దట్ x² - 3 = 0 x ఈజ్ ఏ రియల్ నంబర్ ఇక్కడ మనము తప్పకుండా ఫ్యాక్టరైజ్ చేయడం రాకపోతే ఈ ప్రాబ్లం చేయడం కష్టం ఇది చాలా ఫ్యాక్టరైజ్ చేసి రాకపోతే ఈ సమస్య రాయడం చాలా కష్టం కాబట్టి ఇక్కడ చూద్దాం x² - 3 = 0 దీని ఫ్యాక్టర్ చూద్దాం x² - √3² = 0 √3² చేసినా 3 వస్తుంది కాబట్టి ఇది a² - b² ఫామ్లో ఉంది కాబట్టి ఎట్లుంది a² - b² = a - b a + b అని రాయొచ్చు కాబట్టి a వాల్యూ x b వాల్యూ √3 ఉంది కాబట్టి ఏం రాస్తున్నాం x + √3 x - √3 = 0 x వాల్యూస్ ఏమొస్తున్నాయి మనకు x + √3 = 0 కాబట్టి x -√3 x ఏమైంది -√3 అదే రకంగా x + √3 x - √3 0 కాబట్టి x √3 కాబట్టి √+3 ఈ √3 -√3 +√3 ఏంటి ఈ రియల్ నెంబర్సే కదా ఇవేమిటి రియల్ నెంబర్సే కదా రియల్ నెంబర్స్ కిందకి వస్తాయి కదా అది ఇర్రేషనల్ నెంబర్స్ కానీ రియల్ నెంబర్స్లో ఇర్రేషనల్ నెంబర్ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ -√3 అనేది ఆన్సర్ రావడం జరిగింది ఇంకోటి చూద్దాం x² - x x² - 4 = 0 x² - 4 = 0 దీంట్లో బి సెట్లో ఏముందో చూద్దాం ఇక్కడ కూడా సేమ్ a² - b² ఫామ్లో యూజ్ చేద్దాం x² - 2² = 0 దీన్ని x + 2 x - 2 అని రాయొచ్చు కాబట్టి x + 2 = 0 x -2 ఇక్కడ -2 రావడం జరిగింది అదే రకంగా x - 2 = 0 x 2 రావడం జరిగింది మనము
ఇది ఫ్యాక్టరైజేషన్ టాపిక్ చెప్పేటప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా డీటెయిల్గా మనము నేర్చుకుందాం. ఇప్పుడైతే మీకు అవగాహన ఉంటే ఇది చేయండి. అదే రకంగా ఫ్యాక్టరైజ్ చేయాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0. అవి రియల్ నంబర్స్. ఇక్కడ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు ఏమిచ్చాడు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే మనకు కావలసిన ఎలిమెంట్స్ రావడం జరుగుతుంది. ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు ఇది ఫ్యాక్టరైజ్ దాంట్లో నేర్చుకునే పెద్ద టాపిక్ ఇది. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనము తర్వాత ఇంకో వీడియోలో డీటెయిల్గా నేర్చుకుందాం. 1 ఇంటూ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. ఇక్కడ మైనస్ 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. కాబట్టి ఈ ఫార్మ్ను మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత డీటెయిల్గా నేర్చుకుందాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3 ప్లస్ 1 ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. అదే రకంగా ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఈ రకంగా సి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 కామా 3 అనేది ఎలిమెంట్స్గా రావడం జరిగింది. లాస్ట్ రియల్ నెంబర్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. చూద్దాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఏం రాయొచ్చు? 1 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 4. అదే రకంగా ఇంకేం రాసుకోవచ్చు? ఇది 1 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది కాబట్టి ఇది నాట్ వ్యాలిడ్. 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 4. కానీ మనకు మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు కూడా 4. కాబట్టి కలిపినప్పుడు ఏమవుతుంది? మైనస్ 4 అవ్వడం జరిగింది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4కు బదులుగా మైనస్ 2x ప్లస్ 4 ఇవ్వడం జరిగింది. ఎక్స్ కామన్ తీసిన ఎక్స్ మైనస్ 2 మైనస్ 2 ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫ్యాక్టరైజేషన్లో చాలా డీటెయిల్గా నేర్చుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి ఇక్కడ డి అనే ఎలిమెంటు ఒక 2 అనేది రావడం జరిగింది. రెండు వచ్చినాయి. ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి? దీని యొక్క రూట్స్ ఎన్ని వచ్చినాయి? 2 అండ్ 2 రెండు రావడం జరిగింది. రెండు వచ్చినా కానీ మనము మిషన్ ఒప్పుకోదు, ఒకటే తీసుకుంటుంది. ఓకే. ఇప్పుడు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఇక్కడ 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1. 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1. ఇప్పుడు మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. మైనస్ 2 ప్లస్ మైనస్ 2 వాల్యూ మైనస్ 2. కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ వెళ్తే ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఈ యొక్క సెట్ ఎలిమెంట్ ఒకటి ఉండడం జరిగింది. కాబట్టి పిల్లలు మీరందరూ కూడా రోస్టర్ ఫామ్లను సెట్ బిల్డర్ ఫామ్స్ని రోస్టర్ ఫామ్లో నేర్చుకొని మరి మీరు జరగబోయే పబ్లిక్ పరీక్షలలో మరియు కాంపిటీషన్ ఎగ్జామ్లలో మంచి మార్కులు సాధించాలని కోరుతూ మీ రాజన్న సార్.